హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అత్తగారి కథల్లో భాగంగా శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు అరటికాయ పొడి. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. రేపు నిజశ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి గెలతో పాటు పిలకలు కూడా వేయాలి అరటి చిట్టమ్మ అంటూ మా అత్తగారు పెరటి వైపు తులసి తోట వెనుక ఉన్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు. మడిలో ఉన్నారు కనుక మడి నీళ్ళు బిందెడు ఆ అరటి చెట్టుకు పోశారు, ఆయుర్దాయం పోసినట్లు. ఆ ప్రక్కనే పందికొక్కు తవ్వి పడేసిన కరివేపాకు మొక్కను 16సారి పాతి తిరిగి ఆ మొక్కను కూడా మడి నీళ్లతో ప్రాణప్రదానం చేశారు. అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా చెట్టు చేమ నాటితే పూత పిందె సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటుండేదని మా అత్తగారు అంటుంటారు అప్పుడప్పుడు. కానీ మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయలు కాయని 4 అరటి చెట్లు మా అత్తగారు పాతినవే. బహుశా వాటికి ఈ సాంప్రదాయం తెలిసుండదు. ఆ చెట్టు కాయలు కాయని కారణం ఏమిటని మా అత్తగారిని అడిగితే ఆమె ఒక్క చిరునవ్వు నవ్వి, అవి కాయలు కాచే జాతి అరటి కాదర్రా, ఒట్టి ఆకుల కోసమే వేశాను అని సెలవిచ్చారు. కాబోలని అనుకున్నాము. కానీ మా పెరట్లో ఉన్న కాయలు కాయని అరటి చెట్ల యొక్క పిలకల్ని 4 వీధుల అవతలనున్న తెలిసిన వారు తీసుకెళ్లారు, వాళ్ళు పెరట్లో నాటి పెంచుకోవడానికి. కొన్ని మాసాల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి కొన్ని నవనవలాడే మంచి అరటికాయలు పంపించారు పని మనిషితో. ఎక్కడివని విచారిస్తే, మీ ఇంటి నుండి తీసుకెళ్లిన అరటి చెట్ల కాయలేనమ్మా అన్నదా పని మనిషి. నేను తెల్లబోయాను. పని మనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పని ఉన్నట్లుగా ఉండిపోయారు. ఆ పని మనిషి వెళ్ళిపోయిందాకాను. తర్వాత చాలాసేపటికి వంటింట్లోంచి బయటకు వచ్చారు. పని మనిషి చెప్పింది విన్నారా అన్నాను. ఆహా, విన్నాను. అదే ఆలోచిస్తున్నా. బహుశా ఆ 4 అరటి చెట్లు మన పెరటిలో కాయలు కాయకపోవటానికి కారణం భూదేవే అన్నారు మా అత్తగారు సీరియస్గా ముఖం పెట్టి. రెండవ కారణం నీరు పారుదల చాలదన్నారు. ఈసారి మా అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు. అసలు ఆ అరటి చెట్లు కాయలు కాయకపోవటానికి ఒక విధంగా మా అత్తగారే కారణం. తెరిపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారి భోజనానికి ఆకులు అందించడంతోనే సరిపోయిందా అరటి చెట్టు జీవితం. కాయలు కాచే అవకాశం మా అత్తగారు ఇవ్వందే. రెక్కలు తెగిన పక్షుల్లా నిలబడ్డ ఆ అరటి స్తంభాల పాలిటి మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు. వాడే వీడు లాంటి మా వంటవాడు. పేరు అప్పులు. పూర్తి పేరు అప్పలాచారి. మా అత్తగారే వాడిని ముద్దుగా అప్పులు అంటారు. మేమంతా వాడిని చారి, చార్లు, చారు వగైరా తోక పేర్లతో పిలుస్తూ ఉంటాం. అప్పులు ఒట్టి ఆచారి మాత్రమే కాదు, బ్రహ్మచారి కూడా. తనను పెండ్లాడాల్సిన మేనమామ కూతురుని పెండ్లాడనని ఖచ్చితంగా చెప్పేసిందట. చెప్పటమే కాదు, అసలు నీలాంటి ఆడంగి వాడికి పెళ్ళే అనవసరం. ఏ పిల్లనో పెళ్ళాడి దాని జీవితం నాశనం చేయకు. ఎక్కడో ఓ చోట వంట చేసుకుని బ్రతుకొని మా వాడికి సలహా కూడా ఇచ్చిందట. మరి పెళ్ళి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావుట్రా, ఎవరో ఒక పిల్లని చూసి పెళ్ళాడాలని కానీ అంటూ మా అత్తగారంటే, నాకెవరు పిల్లనిస్తారమ్మా, తెలిసిన వాళ్ళ ఇళ్లలోని పిల్లలు చేసుకోము అని చెప్పేశారు అంటూ కండ్లు తుడుచుకునేవాడు మా అప్పులు ఆడదానిలా. ఛీ పిచ్చుకుంక, నీకేంరా నిక్షేపంలా ఉన్నావు. ఉండు, నేను విచారిస్తాను, ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారు అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా భుజం మీద వేసుకున్నారు ఒకరోజు. ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు, భృత్యుడు కూడా. ఆవిడ కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సహాయపడుతూ ఉండేవాడు, ఒక్క వంట పనిలో తప్ప. ఆమె సంతోషిస్తుందని ప్రొద్దుటే పూజా మందిరం ముందు కూర్చుని భక్తిగా సుప్రభాతం చదివేసేవాడు. వంట అయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చుని సంగీతం పాడేవాడు. ఇంత చేసి చివరికి భోజనాల దగ్గరికి వచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందే వెళ్ళి మంచిగా ఉండే వాటిల్లో ఒక అరిటాకు కోసుకొచ్చుకుని దొంగతనంగా అటక మీద దాచేవాడు. వంట గింట ముగించుకుని తీరిగ్గా అరిటాకు కోసం కత్తి పట్టుకెళ్లే మా అత్తగారు అంతకు ముందు రోజు ఆమె చూసిన మంచి అరిటాకు కనపడేది కాదు. వెంటనే ఆవిడ పెరట్లో నుంచి గర్జించేది, ఒరేయ్ అప్పులు,
దొంగ వెధవ, ఉన్న ఒక్క అరిటాకు కోసుకెళ్ళావట్రా, ఇప్పుడు నా గతి ఏమిట్రా అంటూ. ఆ కోసుకుని రాక ఏం చేయమంటారు? మంచి ఆకులన్నీ మీరు కోసేస్తే నా గతి ఏం కావాలి అని అప్పులు తనలో తను సనుక్కుంటూ ఉంటాం ఒకసారి వంటింటి వైపు నుంచి నేను విన్నాను. అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు. వెక్కిలినవ్వు నవ్వుతూ మాట మార్చి, చూస్తురా అమ్మ, పెద్దమ్మగారు నా మీద నిండా అబాండం వేశారు. ఆమె కోసం నేను ఆకు కోసుకొచ్చి అటక మీద దాసి ఉంచాను. నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు. ఏదో సంబంధం చూసి అప్పులు పెళ్లి చేయిస్తానంటున్న మా అత్తగారి ఔదార్యానికి మధ్య అరిటాకు పేచి వస్తే అప్పులు పెండ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది. నేను చూసి చూడనట్లు విని విననట్లు ఊరుకున్నాను. సుమారైన అరిటాకు కోసుకుని మా అత్తగారు వంటింట్లోంచి వస్తూ ఉండగానే వాడి దొంగతనం బయటపడింది కదా అని అటక మీద దాచిన అరిటాకును మీకోసం తెచ్చానమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు. మా అత్తగారి ముఖం అరిటాకు అంత అయింది. మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంలో వాడి మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకుని భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు. అలవాటు ప్రకారం మా అత్తగారి వైపు ప్రపంచం వైపు తిప్పి తన గోడ వైపు తిరిగి ఆకు వేసుకుని భోంచేస్తున్నారు. ఆమెకు ఎదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహావతారమో ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాతలకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు. పోనీ కమ్మని కరివేపాకు తాళింపు గుమగుమల్ని బట్టి అయినా ఆమె ఆ పూట ఏం వంట చేస్తుందో పసిగట్టవచ్చును కొంతవరకు. ఇతరుల ముక్కుల దాకా వస్తే మైలు పడుతుందని మా అత్తగారు తను వేసే తాళింపు కూడా ఆచారపు హద్దుల్లో ఉంచేది. కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మడి ఊరగాయల జాడీల్లో నుంచి వచ్చే రకరకాల వాసనలను మాత్రం ఆమె అరికట్టలేకపోయేది. వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏంటేంటో వాసనలు గుబాళించేయి మా అత్తగారి మడి ఊరగాయల జాడీల్లోంచి. ఒకసారి మా అత్తగారు భోజనానికి కూర్చున్నప్పుడే మావారు భోజనానికి కూర్చోవటం తటస్థించింది. మరి ఆవిడ భోజనానికి కూర్చోపోయి మడి ఊరగాయలు ఉండే జాడీ కదిలించారో ఏమో కానీ గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా వచ్చాయి. ఏంటి వాసన? బత్తాయి పండ్లు ఏమైనా కుళ్ళిపోయాయా? కాదే, ఉండు, ఏదో వాసన. పెరటి వైపు అంట్లు తోమే చోటు రోజు పని మనిషి శుభ్రం చేయటం లేదా? ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని అంటూ నన్ను కోపడ్డారు మావారు. అదేం కాదని నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. భోంచేస్తుండగానే మా వెనక నుండి మా ఇద్దరి కంచాల్లోనూ ఏదో నల్లటి పదార్థం టప్పున పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకుని క్వశ్చన్ మార్క్ లాగా నిలబడ్డారు. ఏంటమ్మా ఇది అన్నారు మా వారు ఊరుకోకుండా. అబ్బో, నీ వంట ఏది ఏంటో కనుక్కోవటం నా చేతగాదులే అన్నారు మావారు. నాకు నవ్వు వచ్చి పొరబోయింది. పోనీ నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం బట్టి కుదుపుతూ. విషమ సమస్య. ఏం చెప్పేది? కంచంలో వడ్డించిన వెంటనే కమ్మని వాసన రావటానికి బదులు అప్పుడే 4 వర్షపు తుంపర్లు పడి భూమి తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసనలాగా గుబాళిస్తోందా నల్లటి పదార్థంలోంచి. పోనీ చింతపండ అంటే కాదు, కాకుండానూ పోలేదు. చింతగింజ ఒకటి నేనున్నానంటూ తొంగి చూస్తోందా నల్లటి పదార్థంలోంచి. ఇక చింతపండు పచ్చడేనని తీర్మానిద్దామా అంటే తాళ్ళు తాళ్ళుగా కనిపిస్తున్నాయా పదార్థంలో. ఏదో ఒకటి చటుక్కుని చెప్పేసి అత్తగారి నుంచి అవమానం పాలు కాకూడదని నా బాధ. పోనీ నువ్వు కాస్త నోట్లో వేసుకుని రుచి చూసి చెప్పరాదు అన్నది మా అత్తగారు కొడుకును ఉద్దేశించి. అబ్బే, అదెలాగా? నీ కోడల్ని అడిగావు ముందు, నీ కోడల్నే చెప్పమను. అదేం పదార్థమో తేలిందాకా నేను ముట్టుకోనని తప్పుకున్నారు దొంగ. ఈలోపు మీ భోజనాలే పూర్తయ్యేలాగున్నాయే అన్నారు మా అత్తగారు. మరీ మంచిది. అసలు ఆ పదార్థం ఏంటో నీ కోడలు కనుక్కుంటుందో, ఓడిపోయానని ఒప్పుకుంటుందో కనుక్కో అన్నారు మా వారు నన్ను ఏడిపించడానికి. బాబు, నేను ఓడిపోయాను, నిజంగా నాకు తెలియదత్తా అన్నాను. అంతవరకు నవ్వు బిగబట్టుకుని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాను అనేసరికి 32 గొగ్గిరి పండ్లు బయట పెట్టి నవ్వాడు. అయ్యో, అదేం నిండా కష్టం అమ్మగారు, నన్ను చెప్పమందురా ఆ పదార్థం ఏంటో అన్నాడు సింగరాయ కొండలో పుట్టి శ్రీరంగంలో పెరిగిన అప్పులు.
చెప్పరా అన్నాను. మా వారు ఆ నల్లని పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పడం కిందకి తోస్తూ, అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వంకాయ పచ్చడి అన్నాడు. పక్కున నవ్వేసరికి మా వారికి నాకు కూడా పొరబోయి తగ్గొచ్చింది. శబ్దం లేకుండా మూతి మీద వేలేసుకుని మా అత్తగారు కూడా కాసేపు నవ్వారు. ఊరినీ తాడు తెగ, వెంకాయ కాదురా వంకాయ అని ఎన్నిసార్లు చెప్పానురా, ఇన్నాళ్ళు మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగా అఘోరించలేదేమిట్రా పిచ్చుకొంక అని మందలించారు. అప్పులు సిగ్గుపడిపోయాడు. పోనీ ఇప్పుడైనా తినండిరా, పచ్చడి పేరు తెలిసిందిగా అన్నారు మా అత్తగారు. అయ్యో నాకు సహించదు ఈ పచ్చడి అని తప్పుకున్నారు మా వారు. అదేమిట్రా, చిన్నప్పుడు ఆ చెంచు రాక్షస్ చేస్తే తినేవాడే కదూ ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్నబుచ్చుకుని. చెంచు రాక్షసి అసలు పేరు చెంచు లక్ష్మమ్మ. మా అత్తగారు విధవాడబడుచు. ఆవిడ చాలా మంచిదని మా వారు చెప్తూ ఉంటారు. భర్త పోయిన తర్వాత మా మామగారి దగ్గరే ఉండి వండి పెడుతూ మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందట. ఆమె పోవటం, మా వారు కాలేజీలో చేరటం, హోటల్ భోజనం చేయటం అన్నీ ఒకేసారి జరిగాయట. వాళ్ళమ్మ వంట చేసి తను భోంచేసింది వేళ్ల మీద లెక్కించవచ్చు అంటారు మా వారు. చెంచత్త మాట రాగానే మా వారి ముఖం గంభీరం అయిపోయింది. నిజమే, చెంచత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేసేవాడిని. అరటికాయ పొడి అంటే నాకు ఎంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ. ఊరి తిక్కన్నా అరటికాయ పొడి చేయటం ఏమంత భాగ్యం రా, నీకు ఇష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని. రేపో మాపో చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో. మా వారు హడలిపోయారు. అబ్బే వద్దమ్మా, ఊరికే అన్నాను అని తప్పుకోవటానికి తంటాలు పడ్డారు. మా అత్తగారు విడిచిపెట్టలేదు. నీవు ఊరికే అను, నిజంగా అను, మా అరటి చెట్టు కొత్తగా గెలవేసింది. మొదట ఆ కాయలు కోసి నీ కోసం అరటికాయ పొడి చేస్తాను సరేనా అన్నారు మా అత్తగారు. ఇప్పుడు వద్దులేమ్మా, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేద్దు కానిలే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమీ తోచక తికమక పడుతూ. బాగుందిరా నువ్వనేది, అరటికాయ పొడి కోసం బంధువుల్ని రమ్మంటావా ఏంటి? నాకు తెలియక అడుగుతాను. అరటికాయ పొడి అంటే నీకు ఇష్టం అన్నావు కదా, నీకోసమే ముందు ఒకసారి అరటికాయ పొడి చేస్తాను. చుట్టాలు వస్తే మళ్ళీ చేసుకోవచ్చులే. అరటికాయ పొడికి ఏం భాగ్యం రా. ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలేసింది. మజ్జిగన్నం కూడా సరిగా తినకుండా చేయి కడుక్కోవటానికి లేచారు. అయినా మీకెందుకు అనవసరంగా శ్రమ, అప్పుల చేత చేయించండి అరటికాయ పొడి అన్నాను మా వారిని ఆపద నుండి కాపాడటానికి. అయ్యో నెత్తిరాత, అప్పులకి అరటికాయ పొడికి 600 మైళ్ళ దూరం అని నీకు మాత్రం తెలీదా ఏంటే? అయినా నాకేం శ్రమ కనుక నా కోసం కావాలంటే చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పుల చేతికిచ్చి పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు. చేయి కడుక్కుని మూతి తుడుచుకుంటూ వచ్చిన మా వారు నా చెవులో త్వరగా చేయి కడుక్కునరా, నీతో ఓ మాట చెప్పాలంటూ మేడ మీదకి వెళ్ళారు. చేయి కడుక్కుని అంట్ల గిన్నెలు పని మనిషికి వేయమని చెప్పి పాందండ తీసుకుని పైకి వెళ్ళాను. ఏదో ఆలోచిస్తూ వాలు కుర్చీలో నడుము వాల్చి వాసాలు లెక్క పెడుతున్నారు మా వారు. నన్ను చూడగానే చివాలను లేచి వచ్చి పాందాన్లోని ఒక్కపొడి కాస్త తీసుకుని నోట్లో వేసుకుంటూ, చూడు నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతోందా అన్నారు భయపడుతూ. ఆహా, ఆమె అన్నంతా చేసి తీరుతుంది, మీరు తిన్నదాకా విడిచిపెట్టదు కూడా అన్నాను వచ్చే నవ్వుని ఆపుకుంటూ. బాబోయ్, అయితే నేను రేపు ఇంటికి భోజనానికే రాను. నా స్నేహితుడు గృహప్రవేశం కాబోతున్నాడు, వాడి ఇంట్లో భోంచేస్తాను రేపు. ఆ సంగతి మా అమ్మకు చెప్పు. ముందే చెప్పకు, ఆమె అరటికాయ పొడి చేశాక చెప్పు. నాకు నవ్వొచ్చింది మా వారి చేదస్తానికి. ఏం లాభం లేదు, రేపు తప్పించుకుంటే ఎల్లుండి లేదా ఆ తర్వాత. అరటి గెల్లో కాయలు ఉన్ననాళ్ళు మీరు తప్పించుకోలేరు అన్నాను. ఆ గెల్లో ఎన్ని కాయలున్నాయేంటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ. కనీసం 20-30 ఉండొచ్చును. చచ్చాన్రా దేవుడా అంటూ వాలు కుర్చీలో కూలబడ్డారు. కాసేపు ఉండి ఓ ఐడియా వచ్చింది, నీ చెప్పినట్లు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటూ. ఏం చెయ్యాలి అన్నాను. మరేం లేదు, ఆ అరటికెలు కోసేసి ఎవరికైనా దానం చేసేయి, నన్ను రక్షించిన దానివవుతో అన్నారు మా వారు బ్రతిమలాడుతూ. బాబోయ్, మీ అమ్మ బ్రతికొండగానే ఆమె చూసిందంటేనా?
ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనుక డిక్కీలో పడే పొద్దుటే వెళుతూ మన ప్రక్కింటి భాస్కరం గారింట్లో పడేసిపోతాను అన్నారు. పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా, రేపు వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళండి అన్నాను. అది రేపు కాదులే, వచ్చే శుక్రవారం. మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు. ఏమి ఎన్ని హోటల్స్ లేవు? అయ్యో ఏం కర్మం అండి హోటల్లో భోంచేయటానికి. పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గెలను? ఏ పక్కింటి వాళ్ళు ఏం పాపం చేశారు అన్నారు మా వారు. పొరపాటున మీ అమ్మగారికి తెలిస్తే? నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకు? అంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికి పట్టుకెళ్ళానని చెప్పు. గృహప్రవేశం ఎప్పుడో ఏంటో ఆమె అడగొచ్చిందా ఏంటి? సరేనా అన్నారు నా సమాధానం కోసం. అలాగే అన్నాను. చివరిన మా వారు చెప్పింది నచ్చింది నాకు. కానీ చీకటితో లేచి అరటిగెల కోసి కారులో పడేస్తాను. మరి మీ అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే చిక్కొస్తుంది అన్నాను నేను 9ంటికి నిద్ర లేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ. ఓఎస్ అలాగే, అలారం పెట్టి 5ంటికి అన్నారు ఆవలిస్తూ. అత్తగారి కథ మొదటి భాగం సమాప్తం. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.